దేశవ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్న ఆపరేషన్ సింధూర్ యొక్క సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటూ దాంట్లో భాగంగా ఈ రోజు నంద్యాల టౌన్ లో పెద్ద ఎత్తున 3 పార్టీలు బీజేపీ, టీడీపీ, అలాగే జనసేన పార్టీ, అలాగే సంఘాలు, వివిధ వేరియస్ సంఘాలు, స్టూడెంట్స్, ఎన్సీసీ వాళ్ళు, కలెక్టర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ ఆపరేషన్ సింధూర్ మొన్న జరిగిన పెహల్గాం అటాక్ ఏదైతే ఉందో ఏప్రిల్ 22న అమాయకులైన ప్రజలను చంపితే, టెర్రరిస్టులు భారతదేశం అడుగు పెట్టి చంపితే, వాళ్ళ భార్యల ముందు, పిల్లల ముందు అమాయకులు అతి కిరాతకంగా చంపితే వాళ్ళు చేసిన మొదటి తప్పు ఏంటో తెలుసా? మన భారతదేశం యొక్క గడ్డ పైన అడుగు పెట్టి వాళ్ళు మతం పేరుతో చంపడం. రెండో తప్పు ఏమో తెలుసా? మోడీకో బోలో అని చెప్పడం. మోడీకో బోల్ దియా అండ్ वो क्या करेंगे हम देखेंगे అని ఆ రోజు ఒక మహిళ చెప్పింది. ఒక భార్య భర్తని పోగొట్టుకున్న ఒక భార్య చెప్పింది. మరి ఏం జరిగిందన్నా, ఇంతవరకు ఒక్కరు కూడా అడుగు పెట్టలేకపోయినారు. టెర్రరిస్టులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళను పట్టుకొని వచ్చి తలలు నరుకుతున్నారు. యుద్ధం అంటే ఏంటో మనం చూపించాం. భారతదేశం యొక్క గొప్పతనం ఏంటో మనం చూపించాం. ఆనాడు ఈ భారతదేశంలో పుట్టినోడు ప్రతి ఒక్కడు, ఈ ఊపిరి పీల్చుకుంటున్న ప్రతి ఒక్కడు కూడా ఆనాడు జరిగిన అటాక్ కి రక్తం ముడుగుతుంది ప్రతి ఒక్కరికి. అట్లాగే ఈరోజు నయా భారత్ కన్నా మోడీ భారత్ అని వీళ్ళు మర్చిపోయినట్టున్నారు. మరి ఆపరేషన్ సింధూర్ పేరుతో మా భారతదేశం యొక్క మహిళల సింధూరం తొలగించారు మీరు. అందుకు మా మహిళలంటే ఏంటో చాటి చెప్పుతామని చెప్పి మహిళల్ని పంపించి మొదటి మిసైల్ ఒక ముస్లిం మహిళతో ఏపిచ్చి వాళ్లకు రక్త సింధూరం ఏంటో అని తెలియజేశారు. ఇలాంటి గొప్ప భారతదేశంలో మనం పుట్టాము. అట్లాగే మా నంద్యాల ప్రజలకు గనక గన్నులు గనక చేతికి ఇస్తే పాకిస్తాన్ కి పోయే మేము కూడా యుద్ధంలో పాల్గొనే పరిస్థితి వస్తుంది. ఈరోజు అన్నారు, నిన్న ఏమన్నారంటే ఇంకా ఏమి అయిపోలేదు, పిక్చర్ బాకీ అని అన్నారు. కాబట్టి ఖబర్దార్, ఎవరైనా సరే మా భారతదేశంలోకి వచ్చి ఏమైనా టెర్రరిజం యాక్టివిటీస్ జరిగినాయంటే ఆర్మీ కాదు, సామాన్య ప్రజలు కూడా ఆర్మీలో జాయిన్ అయిపోయి వాళ్ళతో పోరాడతామని నేను తెలియజేసుకుంటున్నాను.